ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ముద్రగడ పద్మనాభానికి గేలం వేసే పనిలో వైసీపీ నిమగ్నమైందా? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగితే ముద్రగడను పవన్పై పోటీ చేయించాలని చూస్తున్నారా? మరి ముద్రగడ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ముద్రగడ పద్మనాభం ఈ పేరు అందరికీ సుపరిచితమే. అయితే ఈ ఎన్నికల్లో ముద్రగడను ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకుని పవన్పై పోటీకి దించాలని వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత అన్నీ ఆలోచించుకుని మరీ పిఠాపురం సీటు నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్టు ఒకవైపు వార్తలు వినిపిస్తుంటే, అదే పిఠాపురం నుంచి పవన్పై పోటీ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. పిఠాపురం మొత్తం జనాభాలో అత్యధిక శాతం కాపులు ఉన్నారు. దాంతో ఈ సీటు నుంచి పవన్ పోటీ చేస్తే గెలుపు ఈజీ కావడమే కాదు, మెజారిటీ కూడా భారీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్నది కన్ఫర్మ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో జనసేన నేతలు వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలో వచ్చే లిస్టులో పవన్ పోటీ చేసే సీటు పిఠాపురం అని ఖరారు చేయడమే మిగిలిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో అధికార వైసీపీ ఫుల్ అలర్ట్ అయింది. వైసీపీ పవన్ని ఓడించాలని చూస్తోంది అన్నది తెలిసిందే. 2019 ఎన్నికల్లో పవన్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓటమి పాలయ్యారు. నాడు అలా స్కెచ్ గీసిన వైసీపీ ఇప్పుడు పిఠాపురంలో కొత్త రకం స్కెచ్ గీస్తోంది. పిఠాపురంలో పవన్కి ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని దింపాలని చూస్తోంది. పిఠాపురం నుంచి కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని దించాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఘాటుగా తాజాగా లేఖ రాసి ముద్రగడ జనసేన వైపు చూడనని చెప్పేశారు. దాంతో ముద్రగడ రాజకీయం విషయంలో ఒక క్లారిటీకి వచ్చిన వైసీపీ ఆయనతో సంప్రదింపులకు తెర తీసిందని అంటున్నారు. ఇప్పటికే ముద్రగడ చిన్న కుమారుడితో వైసీపీ పెద్దలు చర్చలు జరిపారు అని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం వస్తే కనుక ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన నో అంటే ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆ విధంగా ముద్రగడను ముగ్గులోకి లాగి పవన్ మీద గట్టి పోటీ చేయించాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీతను హుటాహుటిన వైసీపీ హైకమాండ్ పిలిపించుకుని మరీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక ముద్రగడ కనుక వైసీపీలో చేరాలనుకుంటే కొన్ని కండిషన్లు పెడతారు అని అంటున్నారు. తనకు తన కుమారుడికి టికెట్లతో పాటు తమ అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతారు అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. గతంలో కూడా ముద్రగడతో వైసీపీ నేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే అవి సీట్ల పంచాయతీ వద్దనే ఆగిపోయాయి. ఇప్పుడు పవన్ పిఠాపురం నుంచి పోటీ అన్న వార్తలు వస్తుండటంతో వైసీపీకి ముద్రగడ అవసరం వచ్చిందని అంటున్నారు. దాంతో వైసీపీ ప్రతిపాదనలు పెడుతోంది. మరి వీటికి అంగీకరించి ముద్రగడ భేషరతుగా వైసీపీలో చేరుతారా, లేక కొన్ని సీట్లు డిమాండ్ చేసి మరీ తన పంతం నెగ్గించుకుంటారా అన్నది చూడాలి. ఇక్కడ చూస్తే ముద్రగడ పవన్ మీద గుస్సాగా ఉన్నారు. వైసీపీకి పవన్ ప్రత్యర్థిగా ఉన్నారు. దాంతో ఇద్దరి మధ్య కామన్ ఎజెండా ఉంది కాబట్టి ముద్రగడను తొందరలోనే పార్టీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటిస్తారు అని అంటున్నారు. అయితే పిఠాపురంలో పవన్కి ఫ్యాన్ మెయిల్ పటిష్టంగా ఉంది. మరి రాజకీయంగా వారి మద్దతు ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది. అదే టైంలో మొత్తం ఓటర్లలో అత్యధిక శాతం అంటే 90,000 పైబడి కాపులే ఉన్నారు. వారంతా ఎప్పుడూ తమ సామాజిక వర్గం వారికే ఓటేసి గెలిపించుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కనుక పోటీలో ఉంటే ఆయన్ని గెలిపించి తీరుతారు అని అంటున్నారు. అయితే ముద్రగడ రంగంలో ఉంటే మాత్రం ఏం జరుగుతుందన్నది చర్చగా మారింది. తాజాగా ముద్రగడ పవన్కో లేఖ రాశారు. సీట్లు తక్కువ తీసుకున్నారంటూ తనను కలుస్తానని కలవలేదంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే కాపు సామాజిక వర్గం నుంచి గానీ జనసేన నుంచి గానీ ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించట్లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు.
తీసుకున్న 24 చోట్ల విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అందరూ వ్యతిరేకించేది ఏంటంటే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడంపై మాత్రమే బాబును ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ ప్రలోభాలకు లొంగి ముద్రగడ కనుక పవన్పై పోటీ చేస్తే చారిత్రాత్మక తప్పిదంగా చూడాల్సి వస్తుందని కాపు సంఘీయులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని జగన్ కోరినప్పుడు సున్నితంగా తిరస్కరించడమో లేదంటే ప్రతిపాడు నుంచి పోటీ చేస్తానని చెప్పడమో అయితే హర్షిస్తామంటున్నారు. అలా కాకుండా పవన్ మీద పోటీకి దిగితే మాత్రం ముద్రగడ కాపు నేత అని చెప్పుకోకపోవడమే మంచిదంటున్నారు. పిఠాపురంలో పవన్పై ముద్రగడ పోటీ చేస్తే ఈ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా నష్టపోయేది కాపులే అన్నది రాజకీయ పరిశీలకుల మాట. ముద్రగడ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కష్టపడి ఎదిగి గుర్తింపు సాధించిన నేతలు. ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా కులానికి అపకీర్తి తప్పదని కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ అంటే తన పార్టీ తరపున ఎవరో ఒకరిని పోటీ పెట్టాలి కాబట్టి, తన రాజకీయం తాను చేయాలి కాబట్టి ఆయనకు తప్పదు. కానీ జగన్ ప్రతిపాదనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించినప్పుడే ఆయనకు గౌరవం దక్కుతుందని కాపు సామాజిక వర్గంలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కాగల అవకాశమున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నది ముద్రగడకు తెలియని విషయం కాదు. అటువంటి అవకాశమున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పైనే పోటీ చేసి ఓడించాలి అని అనుకోవడం ఎంతమాత్రం సబబు కాదని కాపు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కాపుల కోసం జీవితాన్ని త్యాగం చేశాను, కాపుల కోసమే జీవితాంతం పోరాటం చేశాను అని చెప్పుకునే ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్పై పోటీ చేసే నిర్ణయం మాత్రం తీసుకోకుండా ఉంటే ఈ కులానికి నిజంగా మేలు చేసిన వారవుతారని అంటున్నారు. ఈ విషయంలో ముద్రగడ పునరాలోచన చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతి నాశనానికి పాల్పడి ఏమీ సాధించలేరు అన్న మాటలు కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పవన్పై పోటీకి ముద్రగడ సిద్ధమైతే మాత్రం ఆయన కాపు నేత అని చెప్పుకోకుండా వైసీపీ కార్యకర్తను లేదంటే వైసీపీ నాయకుడిగానో చెప్పుకుంటే బాగుంటుందని కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది.